స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోనుంటే గుంటూరులో మహిళపై కిరాతకం జరిగి ఉండేది కాదన్నారు అంబటి రాంబాబు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి. అంబటి రాంబాబు విడుదల చేసినటువంటి ఆ వీడియో పూర్తిగా కల్పిత కథనమన్నారామె. మొదటిసారిగా దాడి చేశాడు. దీంతో బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. శాసనసభ్యురాలు చర్యలు నిలిపివేయవలసిందిగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో పోలీసు అధికారులు కూడా చర్యలు నిలిపివేశారు. ఇంతటితో కథ ముగిసి ఉంటే తర్వాత జరిగిన ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. పూజారిలో వివస్త్రణ చేసి అత్యంత దారుణంగా అవమానించారు. ఇది కేవలం ఒక మహిళపై జరిగిన దాడి మాత్రమే కాదు, మానవ సమాజం మొత్తం తలదించుకునేలా చేసిన అత్యంత అమానవీయమైన ఘటన. ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా, దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా చాలా అద్భుతంగా మీరు కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అని అంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా, లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారు.